కథాస్రవంతి. జూలై 30వ తేదీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి 102వ పుట్టినరోజు సందర్భంగా ఆయన శైలిని తప్పించుకోలేని అశక్తతతో అనుకరించి సినీవాలి మాండలిక కథల కోసం శ్రీ భాగవతుల కృష్ణారావు రాసిన చిన్న కథ పాపి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. నా నంజనే కాదన్ను బాబు, కానీ నా బతుకు నా ఇష్టమై బతకలేదు బాబు. చిన్నప్పుడు అయ్య ఎవరితోనో తగులుకొని నేనేడాది పసిగుడ్డిగా ఉన్నప్పుడు ఏడక వెళ్ళిపోనాడు. మా అమ్మ శోకాకారాలు పెట్టి నన్ను మా అవ్వకాడు ఒగ్గేసి పక్కింటి ఒడితే లేచిపోనాది. ముసిల్దాయి కాడ నానా తిట్లు తింటూ గాలికి ధూళికి పెరిగినాను. చదువు అంటే ఏటో అత్తరం మొక్క తెలియని నిశాని ఉండని, కానీ చాలా చూయిస్తాను బాబు. ఈ పాడు జీవితంలా నాను పడిన కౌకులు పగోళ్ళకు కూడా వద్దు బాబు. చిన్నప్పుడు ఆకలేసి పుణుకులోడి బండికాడ దొంగతనం చేస్తే మండం మీద అట్లకాడతో సురకనెత్తినాడు. కుసింత రంగు వయసు వచ్చి తలికి ఊరోళ్ళ సూపులని నా మీదే ఉండేవి. నాకు నా వయసుతో ఎలా బతకాలో బాగా అర్థమైపోనాది. అలా టైంలో పరిచయం అయినాడు శివన్ సెలంగోడు. ఏటో ప్రేమ దోమ అనివాడు. కలకత్తా తిప్పుతానని రాణిలాగా ఉంచుతానని కబుర్లు చెప్పేవాడు. ఆడెనకాల గుడ్డెద్దు నాకు వెళ్ళి కంపెనీ కనకమ్మ చేతులు పడిపోన్నాం. కనకమ్మ వెనకుంటది ఎరిక, సూర్యకాంతం సాయాదేవి కలిపి పుట్టినట్టుంటుంది. దాని నోట్ల బూతులు తప్ప మాటలుండవు. దాని నోట్ల జరదాకిల్లి రసం ఓరతానే ఉంటుంది. నల్ల మచ్చల కొండశిలవ నోరలా ఉంటుంది. మగోడికి పుట్టబోయి పొరపాటున ఆడపుడక పుట్టించింది. దాని కాడ నానెన్ని కౌకులు పడ్డానో ఈ జలములు చెప్పలేను. రాక్షసముండ మా ఒళ్ళు ఓడించుకుని బిజినెస్లు వడ్డీ వ్యాపారాలు చేసేది. దాని కాడి నుంచి మమ్మల్ని ఎవరు విడుదల చేస్తారా అని ఎదురు చూసేదాన్ని. ఎంకన్న బాబు అప్పన్న బాబులు వాళ్ళనే చల్లగా చూసేవారు, కానీ నాలోటోళ్ళని వంకరగానైనా చూసేవారు కాదు. కనక దొరకతల్లేనా మా కష్టం విచారించి నాయం సెగినేదు. ఓ పాలి చిన్నప్పుడు అరికతలో బేపన్ బాబు మన కర్మలు బట్టే మనకి జలములు వస్తాయని చెప్పాడు. మరి వాళ్ళు చేసిన పుణ్యమేటి, నాన్న చేసిన పాపం ఏటి? పోని పాపం చేసినాననుకో, అజామిలుడో గుణనిదో బేపనోడు నానా పాపాలు చేసి ముండలతో తిరిగి కన్నోళ్ళని ఏడిపించి సత్య ముందు దేవునికి దీపం పెట్టినాడని స్వర్గానికి వెళ్ళినాడు కదా. మరి నాను కూడా ఎన్ని శివరాత్రులు జాగారాలుండి ఉపవాసాలు చేసి శివుడి గురికి వెళ్ళలేదా? మరి మాకేటి ఈ బతుకు? మమ్మల్ని చూసి ఓడే లేడా? మామిలాగా బురదల పందుల్లో ఉండడం సరదానా? నువ్వే చెప్పు, నాయం చెయ్యి. తుళ్ళిపడి నిద్రలేచాడు నరసింహం. ఇదంతా కళ. గ్లాసుడు మంచినీళ్ళు తాగి టైం చూశాడు. 3 అయింది. తెల్లవారుగానే నిన్న బ్రోతల్ కేసులో పట్టుబడ్డ కంపెనీ కనకమ్మ ఆమె దగ్గర శోషింపబడుతున్న వేశ్యల కేసులో తీర్పు ఎలా చెప్పాలో ఆలోచిస్తూ ఉండిపోయాడు నరసింహం. 5 కల్లా ఫోన్ మోగింది. నరసింహం గారు రిసీవర్ అందుకుని హలో అన్నారు. అట్నుంచి ఎస్ఐ జంబులింగం గాబరాగా మాట్లాడుతున్నాడు. సార్, నిన్న రిమాండ్లో పెట్టిన కనకమ్మని రత్తాలు. అదే సార్, పెద్ద కళలా. సారీ సార్, కుండ పెక్కితే పొడిచేసింది సార్. రగతం రగతం. ఆసుపత్రికి తీసుకెళ్ళాం సార్. సరే సార్, అమ్మోరమ్మలా అందరి మీద తిరగబడిపోనాయి సార్. బక్కగుంటుంది కానీ 4 కలిసి ఆపలేకపోయాం సార్. నరసింహం గారి చెవుల్లో మాటలు వినపడ్డం లేదు. చిన్నప్పటి నుంచి తనకు జరిగిన అన్యాయాన్ని రూపుమాపాలనుకున్న రత్తాలు కాళికావతారం కనపడుతోంది. తరతరాలుగా సాగుతున్న ఈ దేహ వ్యాపారాన్ని, దాన్ని ప్రోత్సహిస్తున్న పెద్దల్ని, చట్టం లొసుగులను తెలివిగా వాడుకుంటున్న మగానుభావుల్ని, అవినీతిలో కూరుకుపోతున్న సమాజాన్ని తనకున్న పరిధిలో ఎలా సరిచెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూనే ఉన్నాడు. మీరింతవరకు శ్రీ భాగవతుల కృష్ణారావు గారు రాసిన పాపి కథ విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.
సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి